జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేవుడిచ్చిన ఈ ఆత్మీయమైన కిరీటము, ఈ ఆత్మ ఎలాగనంటే చూడండి, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు నేలమట్టిని తీసుకొని నరుడు నాసికారంధ్రాలు జీవవాయువు ఊదగా నరుడేమైనాడు? జీవాత్మ అయినాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జీవాత్మ దేవుడిచ్చినది. చాలా మంది ఈ రోజుల్లో అనేక రకాల శోధనలో పడిపోయి, చాలా మంది యవనస్తులు, చాలా మంది వయసులో ఉన్నవారు అందరూ కూడా దేవునికి దూరం అయిపోయి చాలా మంది ఈ ఆత్మను సాతానుడికి అప్పగించేస్తూ ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన కిరీటమును సాతానుడికి ఇచ్చేస్తున్నారు. చాలా మంది చనిపోతున్నారు రకరకాల వ్యసనములతో, బాధలతో. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే అది ఆత్మ సంబంధమైనది. దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు గట్టిగా పట్టుకొని దేవునికి అప్పచెప్పు. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పు. అప్పుడు ఏమవుతావు? నీ కిరీటమును నువ్వు జీవ కిరీటమును పొందుకుంటావు, అక్షయమైన కిరీటమును పొందుకుంటావు. ఆత్మ సంబంధం